సో మనం డీటెయిల్ గా కార్ అయితే కవర్ చేసామండి. అండ్ మనకు ఆల్మోస్ట్ మీరు షోరూమ్కి వెళ్ళకుండానే కార్లో ఏం దొరుకుతాయో మోస్ట్లీ చూసేయచ్చు. ఎందుకంటే దీని క్రాష్ కార్డ్ అంటే కొంచెం డౌట్స్ ఉన్నాయి క్రాష్ కార్డ్ మీద. విల్ ఇట్ ఇంపాక్ట్ దిస్ ఎయిర్ బ్యాగ్? నో, అది ఫ్రంట్ హోల్డర్ ఉంది. ఫస్ట్ యాడ్ ఆన్ హోల్డర్ ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు. అండ్ దట్ విల్ బి వీ కెన్ అవుట్ సైడ్ వచ్చే తర్వాత వీ కెన్ పుట్ దట్. ఫస్ట్ వన్ ఈజ్ లైక్ డమ్మీ. ఫస్ట్ వచ్చేసి డమ్మీ పైనది, ఆ కింద 2 ఆపరేటర్. పైన చిన్నది ఉంది కదా, దట్ ఈస్ డమ్మీ. మేబీ ఇన్ ఫ్యూచర్ ఫర్ హెడ్ రెస్ట్ దే మైట్ ఇన్ ఫ్యూచర్ మోడల్స్ లో ఏదో ఉంటది, ఏదో ఉంది ప్లాన్. ప్రెస్ అవ్వట్లేదు యాక్చువల్గా. సో ఈ ట్రే కొంచెం కూల్ గా అనిపించింది ఫీచర్. యా, యూ కెన్ క్లోజ్ దిస్ ఆఫ్ అండ్ ఐ కెన్ పుట్ మై ఫోన్ ఓవర్ హియర్ అండ్ ఇట్లా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. అడాస్ లోని మనకున్న క్వశ్చన్ ఏంటంటే, అడాస్ ని మనము లైక్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నాం సిటీలో. సో దానికోసం మనం వీ నీడ్ టు switch it on off every time you get into the vehicle? No. హాయ్ అండి, మనతో ఉంది పృథ్వీ గారు. సో హీఈస్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్. హలో అండి. సో వీఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ హిస్ కార్ 7XO AX7L. సో ఇట్స్ టాప్ వేరియంట్ అండి. సో టాప్ వేరియంట్లో ఫీచర్స్ ఎలాగున్నాయి, ఏమున్నాయి అనేది ఇప్పుడు చూపించబోతున్నాం. ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే చూపిస్తాము. సో దట్ ఎవరైనా టాప్ వేరియంట్ కొనుక్కునే వాళ్ళకి ఎగ్జాక్ట్గా కార్ ఎలా ఉంటుంది అని ఒక క్లారిటీ వస్తుంది. అఫ్కోర్స్ టాప్ వేరియంట్ సాధారణంగా చూపిస్తారు, బట్ స్టిల్ ఇన్ పర్సన్ ఫిజికల్గా చూపించడం ఒక ఇది కదా. విల్ షో ఇట్ టు యూ సో దట్ యూ కెన్ హ్యావ్ అన్ ఐడియా. సో మనకి ఇందులో ట్రిపుల్ స్క్రీన్ ఉందండి. సో పృథ్వీ గారు, ఇది మనకి ట్రిపుల్ స్క్రీన్ వీళ్ళు ఏ వేరియంట్ నుంచి ఇస్తున్నారు, ఏమైనా ఐడియా ఉందా? స్టార్టింగ్ బేస్ వేరియంట్ ట్రిపుల్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు. కామన్ ఫర్ ఫ్రమ్ బేస్ వేరియంట్ అండి. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంప్రెసివ్. అంత సాధారణంగా స్క్రీన్ లో ఇవ్వట్లేదు చాలా వాటిలో. బేస్ వేరియంట్ లో స్క్రీన్ దొరకదు అనే కాన్సెప్ట్ నడుస్తుంది. బట్ బేస్ వేరియంట్ ఐ థింక్ అక్కడ నుంచి ట్రిపుల్ స్క్రీన్ ఇచ్చాడంటే ఐ థింక్ హీఈస్ టెక్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ లో లుక్స్ లైక్ దే. సో దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. అంటే అక్కడ ఇన్ఈక్వాలిటీ లేకుండా నో డిస్క్రిమినేషన్. ఎందుకంటే ఇవాళ రేపు ఫ్యామిలీస్, పిల్లలు, కిడ్స్ వాళ్ళు అక్కడ ఉంటే దే కెన్ ఆల్సో సీ సమ్ వీడియోస్ ఆర్ యూట్యూబ్ అని. మా బడ్జెట్ తక్కువ ఉన్నా సరే పర్లేదు, అన్ని తీసుకోండి. అదే సో దిస్ ఇస్ అ గుడ్ పార్ట్ అన్నమాట. ఇక్కడ ట్రిపుల్ స్క్రీన్ లో ఐ థింక్ ఓకే, వన్ థింగ్ ఈజ్ లైక్ ద కోర్ వన్ ఈజ్ ద ఇన్ఫోటైన్మెంట్ టిపికల్ గా అన్నిట్లో వచ్చేది, వేర్ యూ హ్యావ్ ద నావిగేషన్. తర్వాత నావిగేషన్ ఉంటే టిపికల్ గా మ్యూజిక్ ఒకటి. ఆల్ వెహికల్ యాప్స్ అని సపరేట్ గా ఉంది. దీంట్లో మనకి ఏసీ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్, డ్రైవర్ ADAS ఆన్ ఆఫ్, అండ్ యువర్ టు స్టోర్ యువర్ ఆల్ యువర్ డీటెయిల్స్ అనమాట. మన డ్రైవింగ్ లైసెన్స్, లైక్ RC దీంట్లో అప్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అ సెక్యూర్ 360. సో కెమెరా ఇందులో మీకు 540 డిగ్రీ కెమెరా వస్తుంది కదా? అవునండి, చూపిస్తారా? 540 డిగ్రీ కెమెరా డైరెక్ట్లీ ఇక్కడ మనకు ఒక బటన్ ఇచ్చారు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఇస్ అ బటన్ ఓవర్ హియర్, దిస్ కెమెరా బటన్ ఓవర్ హియర్. ఇట్స్ అ ఫెదర్ టచ్. చాలా మంది ఇది కన్ఫ్యూజ్, ఇది బటన్ సరిగా లేదు అది అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. బట్ ఇది ఇస్ అ ఫెదర్ టచ్. మనం ఒకప్పుడు పాత ఫోన్స్ ఉండేది గుర్తుందా? సో ఇట్స్ లైక్ వి షుడ్ జస్ట్ టచ్ ఇట్. ఇట్స్ అ ఫెదర్ టచ్. ఒకప్పుడు సోనీలో, మోటోరోలా ఫోన్ లో, సోనీ ఎరిక్సన్ లో ఉండేది. ఇట్స్ నాట్ ఎ బటన్. And it's not like we need to like gently we need to press anamata. Janalu ekku pressure pettestunnaru. So when they press hard it won't on. It won't. So avatledu edu sariga ledu idi kuda baaledu and people they felt initial complaint chesaru. But when you like very gentle, you can feel that haptic touch antaru chusara, like haptic touch. If you can feel say haptic touch, see it's like haptic touch, see. సో వెన్ యూ డైరెక్ట్లీ మనకి ఇక్కడ బటన్ వచ్చేసింది. సో దిస్ ఈస్ అ 540 డిగ్రీ కెమెరా అండి. ఇక్కడ అగైన్ మనకి ఇక్కడ ఫ్రంట్ వ్యూ, దిస్ ఇస్ ద రేర్ వ్యూ, యూ కెన్ సీ. ఓకే, దిస్ ఇస్ అ సైడ్ వ్యూ. 4 tires. 4 tires while you are ramp while you're getting parking మన ramp నుంచి ఇంట్లో తీసేటప్పుడు and going up and down. So 4 tires it will cover అన్నమాట. So that is, and this is a complete 3D 540 అన్నమాట. So see you can adjust like this, you can adjust navigate like this within everything. And this is a P mode is nothing but where while you're parking మొత్తం enlarge అయిపోయి with sensors. Like so the P is nothing but this is. So this is a front. So this is about the camera అండి. కెమెరా 540 is like they're saying like మన టాటాలో చూసుకుంటే కింద చూపిస్తుంటాడు. అవును,
ఇందులో ఆ కాన్సెప్ట్ కాదు. కాన్సెప్ట్ కాదు. ఇట్ విల్ టేక్ అ లేస్, ఇట్స్ లైక్ స్టిచ్ అనమాట. ఇట్ విల్ సో ఫ్రంట్ తీసేసుకొని ఇట్ విల్ ఓవర్లాప్ చేస్తుంది అనమాట. దట్ ఇస్ నో కెమెరా, దట్ ఇస్ నో కెమెరా బిహైండ్ డౌన్ ద వెహికల్. సో దిస్ ఇస్ ద కెమెరా అండి. సో ఇప్పుడు మన టచ్ స్క్రీన్ లోకి వెళ్తే దిస్ సెంటర్ డిస్ప్లేలో దీస్ ఆర్ ద వెహికల్ యాప్స్, దీస్ ఆర్ ఆల్ యాప్స్. అగైన్ సబ్ కేటగిరీ వెహికల్ అంటే ఓన్లీ వెహికల్ ఎక్స్క్లూజివ్ యాప్స్ ఉంటాయి. యాప్స్ లో డ్రైవ్ మోడ్స్ డ్రైవ్ మోడ్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. అండ్ మనం ఇక్కడ డ్రైవ్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, షార్ట్ కట్ బటన్. ఓకే, ఇక్కడ ఒక బటన్ డెడికేటెడ్ బటన్ ఆఫర్ చేశారు. ఫర్ కెమెరాకి డ్రైవ్ మోడ్ కి షార్ట్ కట్ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద డ్రైవ్ మోడ్స్ అండ్ దిస్ ఇస్ ద క్లైమేట్ కంట్రోల్, నథింగ్ బట్ ఏసీ కంట్రోల్. ఏసీ ఇక్కడ ఏంటంటే మనకి మాన్యువల్ గా ఇవ్వలేదని అనుకుంటున్నారు, బట్ వీ హ్యావ్ ఏసీ కంట్రోల్ ఓవర్ హియర్. సో నో నీడ్ టు టచ్, మనం డివేట్ అయ్యి టచ్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ వీ కెన్ క్లిక్ ఆన్ హియర్. సి యూ కెన్ సీ ఇట్స్ గాట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సి డైరెక్ట్లీ సి ఐ కెన్ ఆపరేట్ విత్ దిస్ జాయ్స్టిక్ డయల్. మీ హ్యాండ్, మన హ్యాండ్ అక్కడ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు డైరెక్ట్లీ వీ కెన్ ఈజీలీ వీ కెన్ సీ జాయ్, యూ కెన్ సీ ఓవర్ దేర్. యూ కెన్ అక్కడ మీరు చూపించవచ్చు. ఓకే, సి how I am toggling all this, this ventilated seats, this is like plus and minus. Okay, they made it easy ఈజీగా ఆపరేట్ చేయడానికి చేశారు. సేమ్ జాయ్స్టిక్ అన్నమాట. ఇట్ విల్ రొటేట్ అండ్ ఇట్ విల్ డూ ఇట్లా కూడా అవుతుంది, లైక్ యాంగిల్స్ we can so this is for, so this is a home button అండి. If you click on home, directly to the home. చాలా టెక్కీ, అంటే ఎవరైతే టెక్ ఇంక్లైన్ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ చాలా కూల్ గా అనిపిస్తుంది. చాలా ఈజీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ నేను వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఐ కెన్, ఇఫ్ ప్లేయింగ్ ద మ్యూజిక్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద వాల్యూమ్ అండ్ లైక్ డౌన్ అండ్ అప్, లైక్ మన ఓల్డ్ స్టైల్ వాల్యూమ్ డౌన్ చేసుకున్నాం. సో అండ్ వీ కెన్ నావిగేట్ దిస్ కంప్లీట్ స్క్రీన్ ఫ్రమ్ హియర్. యూ కెన్ సీ యాపిల్ కార్ ప్లే. See, I can operate Apple CarPlay from this joystick also. See, if I want to open the music, now the playing, I no need to go my hand over here. So completely everything is here. Because I'll put my hand over here, rest kada, while waking the vehicle. While driving, see, I can directly I can. So no need. Ipudu when you go here, it will be divert outam kada. So that is a main thing anamata. Correct andi. I think చాలా thoughtful గా చేశాడు. Like coordination between this and the screen. నాబ్ లో పట్టుకొచ్చి ఇవ్వడం అనేది knob and like this shortcut home button, joystick is like multiple rotate and like different left, right and navigate. Like with a hard touch, like different angles. So ఇది చాలా బాగా ఇచ్చాడు. సో దాంట్లో ఏదో ఒకటి. అండ్ ఇఫ్ యూ గో డౌన్ హియర్ అండ్ అగైన్ మనం యాప్స్ కి బ్యాక్ వెళ్ళిపోతే, సో ఇది వెహికల్ యాప్స్ అండి. ఇది సెక్యూ 360. ఇందాక చూపించింది మీకు 540 కదా, అది వేరు ఇది వేరు. సెక్యూ 360 ఇస్ లైక్ లైవ్ ఫీడ్ రికార్డింగ్ ఆన్ డాష్ క్యామ్. ఇట్స్ డాష్ క్యామ్. సో దిస్ ఇస్ అ లైవ్ ఫీడ్. మనం లైవ్ గా వీ కెన్ వాలంటరీలీ వీ కెన్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ టేక్ ద ఫోటో ఆల్సో. లైక్ సి ఇప్పుడు ఒక ఫోటో సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఇన్ స్క్రీన్ షాట్ ఫోల్డర్. సో దీస్ ఆర్ ద రికార్డింగ్స్. సో ఎమర్జెన్సీ రికార్డింగ్స్ అంటే ఏంటంటే, లైక్ వెన్ వీ హార్ట్ బ్రేక్ వేసినప్పుడు, మన పక్కన వెహికల్ నుంచి సడన్ గా కట్ కొట్టారు వెళ్ళినప్పుడు, సో ఆటోమేటిక్ గా దీంట్లో అదే రికార్డ్ అయిపోతుంది. సో ఈ వైల్ గోయింగ్ ఆన్ సమ్ ఔటర్ రింగ్, సమ్ హైవే, ఐ థింక్ దిస్ ఇస్, నేను ఇది రికార్డ్ చేయలేదు, బట్ ఆటోమేటిక్ గా ఇట్ ఫెల్ట్ లైక్ త్రూ సెన్సార్ కనిపించింది, దగ్గరకు వచ్చేసింది. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ రికార్డ్ ఫర్ 1 minute. సో 1 minute multiple times it will record. It's not loop recording like dash cam, but it's a multiple, it will be a 1 minute length anamata. So these are under emergency. Again, if you go back to recordings, these are the personal recordings. Personal recordings like when we voluntarily record. Indaga record adanamata personal. And these are the screenshots. మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసాం కదా, సో దిస్ ఇస్ ద స్క్రీన్ షాట్. సి దిస్ ఇస్ అవర్ ప్లేస్ నౌ, వేర్ వి ఆర్ స్టాండ్ కార్. సో ఇది స్క్రీన్ షాట్ ఇందాక తీసినది కాబట్టి వీ కెన్ సే టైమ్ ఆల్సో 15:03. ఈ రోజు తీసుకుంది ఇందాక 14 July 15:03 ఇందాక తీసాం కదా, జస్ట్ 1 minute ago. దీస్ ఆర్ ద స్క్రీన్ షాట్స్ అనమాట. అండ్ యూ కెన్ డిలీట్ ఆల్సో. సో ఆల్ దీస్ ఇస్ అబౌట్ ద సెక్యూర్ 360. సో సెక్యూర్ 360 అంటే అది. అండ్ దిస్ ఇస్ సాఫ్ట్వేర్ అప్డేట్. ఎస్టర్డే లైక్ 2 days బ్యాక్ నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందండి. సో దిస్ ఇస్ ద లేటెస్ట్. అది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ. పీపుల్ ఏంటంటే కంప్లైంట్ చేసే ముందు యూ నీడ్ టు అప్డేట్ ఏమైనా ఉందా అంటే కొంచెం బగ్స్ ఫిక్స్ చేస్తారు. సో ఆటో అప్డేట్ పెట్టేస్తే అదే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ కి పాపప్ వస్తుంది. ఇంకొకటి నేను ఏం చూసానంటే, పీపుల్ తో ఉన్న ప్రాబ్లమ్, దే ఆర్ గెటింగ్ వెహికల్ డెలివర్డ్ అంటే అక్కడెక్కడో వాడు ప్లాంట్ లో ఒక అప్డేట్ ఇన్స్టాల్ చేసిస్తున్నాడు. అవునవును, ఇతని వరకు వచ్చే టైం పడుతుంది. ఆ టైం పట్టే ప్రాసెస్ లో సాఫ్ట్వేర్ ఒక 2 versions బ్యాక్ ఉంటుంది. అవును, సేమ్ హ్యాపెండ్. యా ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే
అప్డేట్ చేసుకోవట్లేదు. పీపుల్ ఫీల్ లైక్ గ్లిచీగా ఉంది, ఎక్కువ కంప్లైంట్ కూడా చేస్తారు. సో వెహికల్ డెలివరీ తీసుకోగానే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్లాష్ డ్రైవ్ అప్డేట్ ఉంటుందండి. సో మనం స్టాక్ అప్డేట్ వెళ్ళాలంటే పక్క షోరూమ్ కి వెళ్ళాలి, సర్వీస్ సెంటర్ వెళ్ళి మనం ఫ్లాష్ డ్రైవ్ పెట్టి వాళ్ళకి మేజర్ అప్డేట్ చేస్తారు, పెద్ద అప్డేట్ అది అయిపోయిన తర్వాత లైక్ మల్టిపుల్ ప్యాచ్ అప్డేట్స్ అనేది మనకు ఓటీఎల్ వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. ఫ్లాష్ డ్రైవ్ అయితే ఈజీగా అవుతుంది. ఈవెన్ ఈ స్మాల్ అప్డేట్స్ ఆల్సో ఫ్లాష్ డ్రైవ్ తో చేస్తారు, కానీ మనకి యాక్సెస్ ఓటీ ఇచ్చారు కాబట్టి ప్రతిసారి షోరూమ్ కి వెళ్ళాల్సి, లైక్ సర్వీస్ సెంటర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ అ డ్రైవ్ మోడ్స్, ఇక్కడ వచ్చే సేమ్ షాట్. దిస్ ఇస్ అ డ్రైవ్ అసిస్టెంట్, ఇట్స్ లైక్ ADAS అన్నమాట. సో కొలిజన్ వార్నింగ్, లేన్ అసిస్టెంట్, డ్రైవర్ అటెన్షన్, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిట్, సో ఆల్ దీస్ థింగ్స్ దీంట్లో ఉంటాయి. వార్నింగ్ సౌండ్, ADAS సౌండ్, ఆన్ అండ్ ఆఫ్. సో కంప్లీట్ ADAS రిలేటెడ్ దీంట్లో ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ADAS లోని మనకున్న క్వశ్చన్ ఏంటంటే, ADAS ని మనము లైక్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నాం సిటీలో, సో దానికోసం మనం వీ నీడ్ టు switch it on off every time you get into the vehicle. No, that is a good part. Because since when I save it, when I keep it off lo bettestad, it will be off only until you change it on. మీ ప్రొఫైల్ save అయిపోతుంది. Yes. It so won't. That's a good thing. When you again restart the vehicle, every time it won't change it to this so thing. ADAS గురించి మెయిన్ ఎక్కువ మందికి ఉన్న కన్సర్న్ అది. అవును. This is the good part in Mahindra, the way profile saving. So I think if అది ఉంటే, ఎందుకంటే హైవేస్ లో ADAS ఫీచర్ హైవే డ్రైవ్ ఎక్కువ చేసే వాళ్ళకి కంపల్సరీ, వెరీ గుడ్. Yes. సిటీలోనే పీపుల్ కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ ద కండిషన్స్, ఎస్పెషల్లీ Hyderabad traffic, bumper to bumper traffic. I suggest to keep it off only. But highway lo lane keep assistant and ADAS is very useful. సో ఇది ఏమవుతుందంటే పీస్ ఆఫ్ మైండ్ మీకు. చాలా మీరు ఒకసారి ఆఫ్ చేసుకుంటున్నారు, ఆఫ్ చేసుకుని మీరు ఆన్ చేసుకోవాలనుకున్నప్పుడే అది ఆన్ అవుతుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఈ ADAS కూడా వీళ్ళది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇంట్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇస్ నథింగ్ బట్ when the vehicle ఎదురుగా ఉన్న వెహికల్ స్పీడ్ బట్టి, exactly, when the vehicle, if you go on as per the front vehicle, the speed will adjust accordingly అన్నమాట. if it వాడు స్పీడ్ గా వెళ్ళిపోతే, if increase his speed, our vehicle also will make మనకు ముందున్న అబ్స్ట్రక్షన్ బట్టి exactly the motion kind of sensor. And the ADAS they have used here is like it's a very powerful ADAS, and the camera, the sensors, ADAS sensors and the camera, they are used like very high in megapixel compared to 700. It's very high in compared to like others competitors also. It's very good camera. సో ఇందులో కవర్ అయిందండి, మనం మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ గురించి మాట్లాడాము. అండ్ ఇక్కడ 3 స్క్రీన్స్ లో ఐ థింక్ 3 పార్ట్స్. అక్కడ డిజిటల్ క్లస్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీన్ లాగా ఇన్కార్పొరేట్ చేశాడు. సో ఇట్ లుక్స్ మోర్ ఈజీ టు లుక్ ఎట్ ఇట్. Exactly. సో అందులో కూడా మనకి నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఏమైందంటే ది గూగుల్ మ్యాప్స్ విల్ ఆల్సో కమ్ ఓవర్ హియర్ అన్నమాట. అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో yes, no need to look over here. మనం బోర్డు డైవర్ట్ చేసుకోవచ్చు. So navigation, if you click on the go to navigation, see directly navigation, so Google Maps completely navigation వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేస్తుంది మనకి, అది బానే ఉంది. This is, and ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీ ఫర్ ద పిలియన్ and only entertainment apps ఉంటాయి దాంట్లో. Only entertainment, vehicle apps ఉండవు దాంట్లో. Only entertainment like YouTube, Hotstar, Prime, all entertainment apps. So these have a main important apps. ఈ apps అన్ని ఇన్బిల్ట్ అండి. ఇన్బిల్ట్ మన ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కాబట్టి అంత ఇన్బిల్ట్, and it's keep on getting updated. మనకి దీంట్లో ఇన్బిల్ట్ సిమ్ కార్డ్ ఉంది, ఇక్కడ చూసారా, నెట్వర్క్ వేసుకోవడానికి రాదు. వాడు ఇన్బిల్ట్ చేస్తాడు, అవి అప్డేట్ అవుతుంటాయి. దే కీప్ ఆన్ అప్డేటింగ్. సో దిస్ ఈస్ అబౌట్ ఇదండి. అండ్ ఇఫ్ యూ కమ్ టు MID, దిస్ ఇస్ అ నావిగేషన్, దిస్ ఇస్ అ డ్రైవర్ అసిస్ట్, ADAS డ్రైవర్ అసిస్ట్. ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ దిస్ ఇస్ అ వెహికల్ ఇన్ఫో. I will show you what all there in vehicle info. This is roll and pitch for when you're the steering, roll and pitch for all these things. అండ్ మీరు అనేది DEF అండి, యాడ్ బ్లూ ఇండికేషన్. యాడ్ బ్లూ అనేది ఇప్పుడు సఫారీలో లేదు నాకు తెలిసి. ఉంది యాడ్ బ్లూ దాంట్లో ఉంది. DEF దాంట్లో సఫారీలో ఉంది. బ్యాక్ సైడ్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ క్యాప్ అక్కడ నుంచి. సో DEF లెవెల్ 50% చూపిస్తుందండి. కొంతమంది DEF కి DPF కి they get confused. So DEF is nothing but the AdBlue level. AdBlue అనేది అది అప్రాక్సిమేట్లీ 10,000, డిపెండ్స్ ఆన్ ద యూసేజ్. మనం అది ఫిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ DEF లెవెల్ చూపిస్తే కొంతమంది కంగారు పడి, మన కమ్యూనిటీలో కూడా కొంతమంది కంగారు పడ్డారు. But they should know, and maybe DEF and DPF kuda will get another warning. At that time we need to do a manual regeneration or we can go on a highway at a high RPM. So that is about the DPF particulate filter, and this is a DEF. And this is about the tire temperature also చూపిస్తుందండి. Like, and this is of the tire pressure.
ప్రెజర్ కూడా చూపిస్తుంది. యా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వెహికల్ ఇన్ఫో అండ్ దిస్ ఇస్ ద డ్రైవ్ ఇన్ఫో అండి. దిస్ ఇస్ ద బేసిక్ వెన్ యూ ఆన్ ద వెహికల్, లైక్ అబౌట్ ద కరెంట్ ట్రిప్ అండ్ అబౌట్ ద యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ అబౌట్ ద ఫ్యూయల్స్, దిస్ ఇలా ట్రిప్ బి అండ్ ట్రిప్ ఓవరాల్ ట్రిప్స్ దీంట్లో ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద దిస్ థింగ్. యా సో బేసికలీ డీజిల్ క్లస్టర్ అలాగే ఉంది. ఈ మొత్తం 3 స్క్రీన్స్ గురించి మనం మాట్లాడేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఓకే ఏసీ వెంట్స్ ఇలాగ ఇచ్చాడు. ఏసీ వెంట్స్ అండ్ మోర్ ఓవర్ ఇందాక నేను వాట్ ఐ saw this coming up like a tray. I don't know. Yeah, this is a tray. Kada? Yes, yeah. ఇది క్లోజ్ చేసుకోవచ్చు. This is a wireless charging anamata. This is no wireless charge, just for keeping some things over here ante. Okay, and పెట్టుకోవచ్చు. లోపల పెట్టుకోవడానికి, like you can put your other mobile over here if you don't want charging. But if you want charging, you can keep it on wireless here. charging ఇచ్చాడు. Yeah, wireless charging and my phone is phone charging. You can see the fast charging, you can see the indication over here. When you put a phone over there, you will get a phone fast charging. Yeah, చూపిస్తుంది. And this is about the wireless charging andi. And this is again extra 65 watt type C cable icharu. And this is a pen drive. I'm using a SanDisk small micro pen drive for dash cam recording, live recording. For recording you have to put this hard drive. Okay, మీరు ఇది స్టోరేజ్ లా యూస్ చేస్తారు. స్టోరేజ్ లాగా. సో ఇది ఉంటేనే మనకు సెక్యూర్ 360 రికార్డ్ అవుతుంది. Okay. సో ఇది we need to put some pen drive. ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? Like till 128 some GB they are saying. 128 GB support చేస్తుంది. Yeah. సో ఈ ట్రే కొంచెం కూల్ గా అనిపించింది ఫీచర్. Yeah, you can close this off and I can put my phone over here and ఇట్లా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. అవసరమైనప్పుడు క్లోజ్ చేసుకుంటే నీట్ గా అనిపిస్తుంది. Yeah. That is also. And ఇక్కడ మీకు ఇంక చెప్పాలి, ఇది వచ్చేసి పార్కింగ్ అండి, లైక్ హజార్డ్ ల్యాంప్స్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ దిస్ ఈస్ స్క్రీన్ ఆఫ్ అండి. ఇప్పుడు ఈ స్క్రీన్ ఆఫ్ చేసుకోవడానికి ఓకే ప్యాసింజర్ స్క్రీన్ ఆఫ్ అన్నమాట. ప్యాసింజర్ స్క్రీన్ కి ఆఫ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ అ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్. సి ఇఫ్ ఐ కీప్ ఇట్ ఆఫ్, యూ కెన్ ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి లైక్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ సోలో, so you don't need to keep that passenger airbag on, so that it will save the one airbag. So if something happens, ఏదైనా అవుతే ఆ ఎయిర్ బ్యాగ్ అట్లీస్ట్ అది సేవ్ మనకి ఫర్దర్ కాస్ట్ ఎక్కువ అవ్వకుండా. సోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు స్విచ్ ఇట్ ఆఫ్. So always it will be on by default. You can on and off, but on safer side you keep it on only. Okay. So that is about thing. This is the gear shifter where we have the automatic torque converter. So these are automatic torque converter and it's a park mode, rear, neutral, and it's a dry mode. And we have manual override also, like while highways lo we can gear down manual lo bettesకొని we can override the gear system down for pickup and everything. This is electronic parking brake, auto hold. It's very useful in traffic. And this is indaka cheppinattu, these are joysticks మనం కవర్ చేసుకున్నాం. and these are 2 cup holders over here. And we have a one this anamata storage glove box. Okay. And we have a cool AC vent over here. ఇక్కడ కూడా కూల్ ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకుంటే you can see, you can have the AC vent. గ్లోవ్ బాక్స్ లాగా ఇచ్చాడు గ్లోవ్ బాక్స్ లాగా. And this is for the key పెట్టుకోవడం, key fob for key holding. ఇలా పెట్టేసుకొని storage is completely storage and so this is about this is the thing. And it's slidable మనకి టాప్ ఎండ్ లో ఎక్స్చేంజెస్ ఇది స్లైడబుల్ వచ్చింది మనకి. ఫర్ ద స్లైడ్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న సైజ్ ఎలా ఉందంటే ఇద్దరు కూడా పెట్టారు. ఇట్స్ వెరీ ఇద్దరు పెట్టుకునేటట్టు, సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ వెంటిలేటెడ్ సీట్స్. అండ్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు వీ కెన్ సీ దట్ బాస్ మోడ్ అని చూపించవచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ మనకి రేర్ లో కూడా ఇచ్చారు. AX7 లో టాప్ లో ఇచ్చాడు, రేర్ లో డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మీకు సైడ్ ప్యాసింజర్ వాళ్ళ కో ప్యాసింజర్ కూడా లైక్ వీ హ్యావ్ దట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ అండి, అడ్జస్టబుల్ సీట్, రిక్లైనింగ్ అండ్ ఫర్ ఫ్రంట్ అండ్ టు అండ్ ఫ్రో. ద ఫస్ట్ వన్ ఈజ్ లైక్ డమ్మీ. ఫస్ట్ వచ్చేసి డమ్మీ పైనది, కింద 2 ఆపరేటింగ్. పైన చిన్నది ఉంది కదా, దట్ ఈస్ డమ్మీ. మేబీ ఇన్ ఫ్యూచర్ ఫర్ హెడ్ రెస్ట్ దే మైట్ ఇన్ ఫ్యూచర్ మోడల్స్ లో ఏదో ఉంటది, ఏదో ఉంది ప్లాన్. ప్రెస్ అవ్వట్లేదు దట్ ఈస్ ఫర్ రిక్లైన్. అండ్ ద బాటమ్ వన్ ఇస్ ఫ్రంట్ అండ్ ఫర్ గోయింగ్ బ్యాక్ అండ్ ఇది మీరు ఒకసారి తీయండి, నన్ను చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సో ఇలా మూవ్ అవుతున్నాం చూస్తాం. యూ కెన్ సీ. సో చాలా స్పేస్ అయితే ఉంది. నిన్న ముందు బ్యాగ్ కూడా పెట్టుకున్న ట్రైపాడ్ బ్యాగ్. అండ్ ఇది రిక్లైనింగ్. yes. సో
అండ్ ఇందులోనే వీళ్ళు బాస్ మోడ్ కూడా ఇచ్చారు యాక్చువల్ గా. యా బాస్ మోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ సీట్ పైన వి కెన్ సీ హియర్. యా ఇలా మనం జస్ట్ అంటే ఇంకెక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా కన్వీనియంట్ ఇచ్చారు యాక్చువల్ గా. దట్ ఈస్ ఎ గుడ్ వన్. ఎస్ సేమ్ మనకి అక్కడ కూడా ఉంది కదా, సేమ్ కూడా ఉంది, సేమ్ డ్రైవర్ సీట్ లో కూడా ఇచ్చారు ఇక్కడ సేమ్. సో డ్రైవర్ సీట్ లో we have a memory functions and we have this thing if I see is going back and going up and same like here. అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు డ్రైవర్స్ ఉంటారు. రిక్లైన్ 3 to 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. see చూడండి ఇప్పుడు నేను రిక్లైన్ బ్యాక్ అనుకున్నది, నా మెమరీ ఫంక్షన్ 1 అన్నమాట. సో 1 if I click on 1 so automatically is adjusting to my height, size and setting. నా 1 కి వచ్చేసింది. అదే ఎందుకంటే ఇద్దరు ఉంటే డ్రైవర్స్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ సో అప్ టు 3 ఇచ్చారు. దిస్ ఇస్ అ గ్రేట్ వన్. 3 మెమరీ ఫంక్షన్స్. 3 డ్రైవర్స్ కంటే ఇంట్లో ఎక్కువ ఉండాలండి. ఇంట్లో మన దాంట్లో ఇండియన్ హౌస్ హోల్డ్స్ మాక్సిమం ఇద్దరే, ఒకలే ఈ మధ్య కాలంలో. అండ్ ఇక్కడ మనకి ఇది లాక్ అన్లాక్ అండి, ఇక్కడ లాక్ అన్లాక్ బటన్. దీస్ ఆర్ ఆల్ 4 విండోస్. అండ్ ఇక్కడ వచ్చేసి అబౌట్ దిస్ మిర్రర్స్ ఓవిఆర్ఎంస్ అడ్జస్ట్మెంట్ అనమాట. రైట్ లెఫ్ట్ ఇలా చూస్ చేసుకొని వీ కెన్ అడ్జస్ట్ ఫ్రమ్ హియర్ అనమాట. వీ కెన్ క్లోజ్ విండోస్ ఫ్రమ్ హియర్. సమ్ మాన్యువల్ లైక్ ఏమైనా అవసరం లేదు అనుకుంటే వీ కెన్ క్లోజ్ ఇట్. సో ఆల్ దీస్ ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చేసాడు, టిపికల్ గా ఉండే ఫంక్షన్స్ అవి. అండ్ ఇక స్టీరింగ్ మౌంట్ లో మనకి ఇక్కడ డైరెక్ట్ ఏడాస్ కంట్రోల్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 నావిగేషన్ ఇందాక టు అడ్జస్ట్ దీస్ థింగ్ ఫర్ మెనూ అండ్ దిస్ ద హారన్. This is ADAS direct lane shortcut buttons. This is menu. ఇక్కడ మోడ్ అండి, మన యాపిల్ కార్ప్లే నుంచి డిఫరెంట్ మోడ్స్, బ్లూటూత్ డిఫరెంట్ మోడ్స్ వెళ్ళడానికి. This is a call on and off and this is for the volume up and down and mute. Yes, this is about this thing. I think we covered everything in the front. And ఇక్కడ వచ్చేసి మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారండి. సన్ గ్లాస్ హోల్డర్ అండ్ AX7T అండ్ ఎల్లో మనకి ఆటో డిమ్మింగ్ ఇది ఇచ్చారు, IRVM ఆటో డిమ్మింగ్. బట్ AX7 లో మనకి మాన్యువల్ ఓల్డ్ స్టైల్ లో ఉంటుంది, టు అడ్జస్ట్ డే అండ్ నైట్ మిర్రర్. సో ఇది మనకి క్రోమిక్ సమ్ దిస్ ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ఆల్ SOS బటన్. దీస్ ఆర్ ఫర్ ల్యాంప్స్, ల్యాంప్స్. అండ్ దిస్ కంప్లీట్ పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చారండి. ఇట్స్ కంప్లీట్ పానరామిక్. అండ్ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఓన్లీ మనం హాట్ క్లైమేట్ లో వెహికల్ పార్క్ చేసినప్పుడు ఒక బెస్ట్ ఫ్యూచర్. మనకి హాట్ ఎయిర్ బయటికి ఈజీగా వెళ్ళిపోవాలంటే వీ కెన్ జస్ట్ ఓపెన్ లైక్ దట్, అంతే. మొత్తం ఓపెన్ అవ్వదు, జస్ట్ స్మాల్ వెంట్. సో వీ హ్యావ్ అండ్ లైక్ షార్ట్ కట్ బటన్ ఓవర్ హియర్. మనం మొత్తం వెళ్ళిపోవాలి సన్ రూఫ్ అంటే వీ నీడ్ టు ఫర్దర్ వీ నీడ్ టు ఓపెన్. హాట్ ఎయిర్ ఎస్కేప్ వేసుకోవడానికి సరిపోతుంది. అది చాలా బాగుంది. అది సమ్మర్ లో అదే అట్లా చేశాను. అట్లా ఆన్ పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోయాను పార్కింగ్ లో, ఓపెన్ పార్కింగ్. సో అంటే లోపల మనం కొన్ని కేసెస్ చూసాం కదా, గ్లాసెస్ బ్రేక్ అవ్వడం, సన్ రూఫ్ బ్రేక్ అవ్వడం, సడన్ గా AC ఆన్ చేసేసి. సో మనకి కంటిన్యూస్ గా హాట్ అనేది బయటకి వెళ్ళిపోతుంటది ఎయిర్. సో అట్లా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఈ కంప్లీట్ సన్ రూఫ్ పెట్టే బదులు ఆ చిన్న ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సో మనము ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్కి వచ్చామండి. చాలా డీటెయిల్గా చెప్తున్నారు పృథ్వీ గారు అయితే. ఐ వాజ్ అమేజ్డ్ బై హిస్ ప్యాషన్ టువర్డ్స్ ద కార్స్. అంటే జస్ట్ తన కార్ అనే కాదు కానీ ఓవరాల్గా ఐ థింక్ నాకు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే వైల్ టాకింగ్ టు హిమ్, ఎవరైనా కార్స్ కొన్నప్పుడు, ఫీచర్స్ ఉన్న కార్స్ కొనుక్కున్నప్పుడు దే షుడ్ ట్రై టు అండర్స్టాండ్ నో యువర్ కార్. Know your car. First of all, you understand your car. అది చేసుకోకపోతే ఏమవుతుందంటే పీపుల్ దే ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. ఒక ఫీచర్ లెటర్స్ నా ఫోన్ లో ఆ ఫీచర్ ఉంటది, అవును, చాలా తర్వాత తెలుస్తుంది అది. ఎగ్జాక్ట్లీ అది ఉందని మనకి అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు ఎలా వాడుకోలేదు, లేకపోతే ఇన్ని రోజులు ఫ్రస్ట్రేట్ అయ్యామే. సో ఐ ఫెల్ లైక్ తింతో పృథ్వీ గారితో మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇఫ్ యూర్ థరో విత్ యువర్ కార్ మోస్ట్లీ you'll have a better experience. సో ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో చూసుకుంటే ఇక్కడ ఇది టాప్ ఎండ్. సో దీనివల్ల వెంటిలేటర్ సీట్స్ కూడా ఉన్నాయి ఇందులో. అక్కడ ఉందండి బటన్, మీకు సైడ్ కి ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకి వెంటిలేటర్ సీట్స్ బటన్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చారు అక్కడ. అండ్ డిఫరెంట్ స్పీడ్స్ ఆల్సో యూ కెన్ అడ్జస్ట్. 3 లెవెల్స్ ఉన్నాయి, 3 లెవెల్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో దేర్ ఐసోఫిక్స్ సీట్స్ ఉన్నాయి, ఐసోఫిక్స్ హోల్డర్స్ ఇచ్చాడు. అండ్ మధ్యలో రేర్ 2 కప్ హోల్డర్స్ విత్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు.
బట్ మీ కార్ అయితే మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. 5 months అయిపోయింది. బట్ వైట్ అండ్ వైట్ గా ఉన్నది. ఐ థింక్ ఇట్స్ నాట్ టఫ్ టు మెయింటైన్. లైక్ ఐ గాట్ వన్ ఇంటీరియర్ క్లీనర్ అండి. జస్ట్ నీ టు స్ప్రే అండ్ నీ టు బ్రష్ ఇట్ విత్ బ్రష్ వైప్ చేసేస్తే నాన్ ఎనీ క్లాత్ తోని మైక్రోఫైబర్ క్లాత్ వస్తాయి చాలా మందికి అవేర్నెస్ లేదు. Like I'm already using that one. It's very one product. It's like for all fabric and for all leather seats. 3M da? 3M ది కాదు, నేను కాష్, ఇట్స్ జర్మన్ వన్, కాష్ అండ్ కెమి అని మీకు షేర్ చేస్తాను. ఇట్స్ 1000 రూపీస్ అని, ఇట్స్ వెరీ వర్త్. మీ 3M అంత పని చేయట్లేదు అండి అది. 3M అనేది ఇప్పుడు జనరిక్ అయిపోయినాయి ఎక్కువ. కాష్ అండ్ కెమి అని, ఇట్స్ జర్మన్ వన్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. దొరుకుతుంది అమెజాన్ దొరుకుతుంది, అమెజాన్ అండ్ అదర్ దొరుకుతుంది. అండ్ ఐమ్ యూజింగ్ దట్ వన్ for all fabrics and leather seats, all in one. And it makes lot of sense to invest in that. ఎంత మంచి కారు ఉన్నప్పుడు just 1000 rupees. ఇంటీరియర్స్ లో ఏంటంటే బాధ వైట్ ఉన్నప్పుడు ఒక మరగబడినా అది కొంచెము మనకి ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఈ బీజ్ వైట్ ఇస్తే కొంచెం బ్యాడ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ AX7 వరకు మనకి బ్లాక్ ఉంటుంది, AX7T అండ్ ఎల్లోనే మనకి బీజ్ వస్తుంది. కానీ దీస్ బీజ్ ఆర్ లైక్ వెరీ సూతింగ్ టు యువర్ ఐస్. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ క్లాస్ట్రోఫాబిక్ లేదు, మెయిన్ అడ్వాంటేజ్ వెంటిలేటెడ్ గా ఉన్నట్టు, రూమీగా ఉన్నట్టు, లైక్ ఇట్స్ వెరీ గుడ్ అన్నమాట. ఏరియా అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. సో ఇక్కడ నాకు డిఫరెంట్ గా ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చాడు. ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చే బదులు ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి డిస్ప్లేస్ పెట్టుకోవడానికి హోల్డర్స్ అన్నమాట. మనకి షోరూమ్ లో మన థర్డ్ పార్టీ హోల్డర్స్ దొరుకుతాయి. జస్ట్ వి నీడ్ టు హోల్డర్స్ ఫర్ ట్యాబ్స్ అండ్ bring your own display అంటున్నాడు. BIOD, bring your own device, BIOD, BIOD, and for that connect, and this is for normal charging too. ఇక్కడ దానికి కనెక్ట్ అవుతుందా? లైక్ లోపల నుంచి ఒక హోల్డర్ ఉంది, ఫస్ట్ యాడ్ ఆన్ హోల్డర్ ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు. అండ్ దట్ విల్ బి వీ కెన్ అవుట్ సైడ్ కి వచ్చే తర్వాత వీ కెన్ పుట్ ద డిస్ప్లే. అర్థం, అంటే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అది 2 హోల్డర్స్ కొనుక్కోవాలి. వాడు యాక్సరీగా ఇస్తున్నారు. యాక్చువల్లీ మహీంద్రాలో ఉంది అండ్ బయట ఇప్పుడు జనగన్ మహీంద్రా వాళ్ళే ఉంటే బయట కూడా దొరుకుతాయి అవి. ఇక్కడ టాబ్లెట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇట్ విల్ లైక్ రొటేట్ అన్నమాట ఇలా. సో అండ్ దాంట్లో వీ కెన్ పుట్ ద ట్యాబ్స్. ఇప్పుడు ఎక్కువ పీపుల్ ఆర్ యూజింగ్ స్క్రీన్స్ కాబట్టి దే ఆర్ గివింగ్ ఆప్షన్స్. అక్కడ ఇచ్చారు 3. అవును, మరి వెనకాల కూడా కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ గుడ్ పార్ట్ ఈస్ వెన్ యూ అటాచ్ దిస్ టు అంటే 2 టాబ్స్ పెట్టుకున్నప్పుడు వీ కెన్ మిర్రర్ ఆల్ ద స్క్రీన్స్. అంటే వీ కెన్ సీ వన్ మూవీ ఇన్ ఆల్ ద స్క్రీన్స్ అన్నమాట. సింక్ అవుతుంది. వీ హ్యావ్ Adrenox యాప్ ఉంది కదా, దాంతో వీ కెన్ డైరెక్ట్లీ సింక్ ఆల్ ద డిస్ప్లేస్. ఓకే, దట్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్. మిర్రరింగ్ లైక్ కామన్. ఇప్పుడు CRIV లో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ ఇండివిజువల్, యూ వాంట్ టు సీ సంథింగ్, యాక్చువల్లీ అది యూజే కాదు. ఎందుకంటే మన ఇండివిజువల్ నేను ఒక మూవీ చూస్తాను, మీకు నచ్చింది మీరు చూస్తారు. సో దట్ ఈస్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటే లైక్ నో నీడ్ టు యూజ్ అ కామన్ స్పీకర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ 2 బ్యాక్ సీట్ లో కూడా రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. వేర్ పీపుల్ లైక్ లాంగ్ జర్నీస్ ఎక్కువ అలాంటి కేసులో ఈవెన్ ప్యాసింజర్స్ రేర్ లో కాకుండా చాలా ఎక్స్ట్రీమ్ దీంట్లో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ కూడా ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ అ యూస్ఫుల్ థింగ్. అండ్ డోర్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా మనం అబ్జర్వ్ చేయాల్సిన చూస్తున్నా? డోర్ ఇక్కడ మనకు అది ఇచ్చారండి. టాప్ ఎండ్ లో యూ కెన్ పుల్ దట్. పుల్ దట్ ఇస్ సన్ బ్లైండ్స్. యూ కెన్ పుట్ అండ్ అక్కడ పెట్టేస్తే మనకి సన్ బ్లైండ్స్ ఇచ్చారు. దట్స్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ ఫర్ ప్రైవసీ, లైక్ ఎస్పెషల్లీ లేడీస్ ఉన్నప్పుడు. ప్రైవసీ ఒకటి, సన్ కొంచెం ఇట్ విల్ బ్లాక్ చేస్తుంది. అండ్ సింపుల్ ఇక్కడైతే సింపుల్ గా ఉంచాడండి. సింపుల్ గా అప్ అండ్ డౌన్ పెట్టాడు ఆరో అండ్ దిస్ బటన్స్. ఇవి కొంచెం బాగున్నాయి. అవును, ఫినిషింగ్ వెరీ గుడ్. దిస్ ఇస్ ఆల్ గుడ్. అక్కడ కూడా మనకి లైక్ కలర్ కాంబినేషన్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారండి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్. అవును, ఈ వేరియంట్ లో దిస్ ఇస్ ఆల్సో వైర్లెస్. టాప్ వేరియంట్ లో ద క్రూషియల్ ఫీచర్స్ ఆర్ లైక్ ద రేర్ వెంటిలేటెడ్ సీట్స్. ఇక్కడ ఒక వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చాడు. అండ్ ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ మోర్. బాస్ మోడ్ అండి. ఇక్కడ బాస్ మోడ్ ఒకటి మనం చూడలేదు. ఇట్ ఈస్ గుడ్. అండ్ ఆల్సో ఆల్రెడీ సీట్స్ డౌన్ చేశాను. మన ట్రిప్ కి వెళ్ళాను, సో పెద్ద సూట్ కేసెస్ ఉండే, సో యూజ్ ఉన్నప్పుడే వాడుతున్నాను. బూట్ లోకి వెళ్దామా? వెళ్దాం. షూర్. సో దిస్ ఇస్ ద బూట్ అండి. మనం సీట్స్ డౌన్ చేస్తే మాత్రం విల్ హ్యావ్ యాంపుల్ లీటర్స్ ఆఫ్ బూట్. 3 పెద్ద 4-5 లైక్ లాట్ ఆఫ్ సూట్ కేసెస్ యూ కెన్ ఫిట్ ఇన్ ఇట్. అసలు ఆ సీట్ కూడా డౌన్ అయితే పిల్లలు పడుగు పెట్టి వచ్చాము. ఇప్పుడు మనకు కొత్తగా వస్తున్నాయి కదా, లైక్ సమ్ బెడ్డింగ్స్ యూజ్ దట్ బెడ్డింగ్స్ థింగ్ అండ్ డైరెక్ట్లీ అనమాట. సో ఇది కంప్లీట్ సీట్స్. అండ్ ఇక్కడ మనకి రేర్ AC వెంట్స్ వచ్చాయి. ఇక్కడ ఇచ్చాడు 2 ఫర్ థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం. అండ్ వీ హ్యావ్ దిస్ అడ్జస్టింగ్ ఆల్సో. ఓకే, levels also.
అండ్ వీ హ్యావ్ 12 volts ఛార్జింగ్ హియర్. ఛార్జింగ్ బోర్డ్ ఇచ్చాడు, ఛార్జింగ్ వచ్చాడు, 2 cup holders. సింపుల్ గా ఒక నార్మల్ పెట్టుకొని అడాప్టర్ పెట్టేసుకొని మీరు కేబుల్ తగిలించేసుకుంటే అయిపోతుంది. అంతే వీ కెన్ డైరెక్ట్లీ. మనకి ఇప్పుడు లైటింగ్ దొరుకుతుంది కదా ఇప్పుడు, 12 volt ఇచ్చాడు, కప్ హోల్డర్స్ ఇచ్చాడు. అండ్ సీట్స్ ఇలా అన్ఫోల్డ్ అయిపోతుంది, అండ్ స్ప్లిట్ చేసుకోవచ్చు. మనకి ఒకటి కావాలంటే ఒకటి యూజ్ చేసుకొని ఇక్కడ లగేజ్ పెట్టుకొని, ఇప్పుడు ఫర్ 1 kid is sitting, ఇక్కడ లగేజ్ పెట్టుకొని ఇక్కడ మనం సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మనము ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి పీపుల్ కి షోరూమ్ కి వెళ్లకుండానే కార్ చూసినంత మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. దీస్ ఆర్ ద టూల్స్, ఎవ్రీథింగ్ జాకీ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇది కొంచెం కాశీగా ఉంది. అందులో ఇందులో స్పేర్ వీల్ కింద ఉంటుంది కదా, కింద ఉంటదండి, కింద స్పేర్ వీల్ ఉంటది. వి నీడ్ టు లైక్ రొటేట్ దట్, దేర్ ఇక్కడ ఉంటుంది, కంప్లీట్ డౌన్ పడిపోతుంది అది. స్పేస్ సేవింగ్, కొంచెం స్పేస్ సేవింగ్ అట్లా. ఇక్కడ ఒకటి మనకి టైల్ వామిట్ బ్యాగ్స్, వామిట్ బ్యాగ్స్ జర్నీ తీసుకున్నాను. కొంతమందికి ఇంట్లో వామిటింగ్ సిక్నెస్ ఉన్నప్పుడు, లైక్ ట్రావెలింగ్ లో వామిటింగ్ ఒకటి పెట్టాను అనమాట లోపల కార్ లో, సేఫ్ సైడ్ అన్నట్టు లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు. సో అండ్ దిస్ ఇస్ 1 lakh వాళ్ళది టైర్ ఇన్ఫ్లేటర్ అండి, చాలా బాగుంది ఇది. నేను సజెస్ట్ దిస్ వన్, చాలా బాగుంది. వేరే చిన్న వాడొద్దు, చాలా కాంపాక్ట్, చాలా కాంపాక్ట్. ది గుడ్ పార్ట్ ఈజ్ ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ అయిపోతే we can use this 12 volt and we can connect it and we can use it anamata both ways. Wireless and wire, and this is a very good one lap. It's no Indian company, chaala baagundi. Wireless tracker kuda vastadi, and aa chinnadu unnai kada avi waste andi, na suggest cheyanu. Adi compact antaru gaani this is best. This is high in power. You can inflate with one charging for all the 4 tires. యూస్ చేశారా ఎంతవరకు? యూస్ చేశానండి. అండ్ వీ హావ్ లైట్ ఆల్సో, దిస్ లైట్ ఎమర్జెన్సీ లైట్. యూస్ చేసినప్పుడే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అందుకే చెప్తున్నాను, యూస్ చేసినప్పుడు ల్యాప్టాప్ ఏమో వాడలేదు, ఇంకా తెలియదు ఎలా ఉంటుందో సజెస్టింగ్. అందుకే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి పనిగా ఐఎమ్ టెల్లింగ్. డెఫినెట్లీ అండి, అంటే కొన్ని టైర్ ఇన్ఫ్లేటర్స్ ఎఫెక్టివ్ ఉన్నాయి. అవును, చాలా వస్తున్నాయి కదా చైనీస్ మేడ్, బట్ దిస్ ఇస్ గుడ్. 1 lakh is good. ఇట్స్ ఇండియన్ కంపెనీ ప్యూర్. ఇందులో వీడు వైర్లెస్ ట్రాకర్ కూడా బాగా ఫేమస్. ఎగ్జాక్ట్లీ, వైర్లెస్ ట్రాకర్ కొత్త వచ్చి, అండ్ డాష్ క్యామ్ కూడా బాగుంది. డాష్ క్యామ్ కూడా సోనీ స్ట్రావిస్ సెన్సార్ తో చాలా బాగుంది. చాలా మంది ఆ 70 mA అటు వెళ్ళిపోతారు, కానీ దిస్ 1 lakh is also good డాష్ క్యామ్ అంటే యూ కెన్ సజెస్ట్. అండ్ క్లోజింగ్ ద బూట్ ఇక్కడ మనకు ఒకటే ఏంటంటే సఫారీలో ఇచ్చారు, దీంట్లో లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ లేదు, మనం లేపాల్సిందే. బట్ ఇట్స్ వెరీ లైట్. ఓకే, బికాస్ ద థింగ్ ఈస్ ఇట్స్ దిస్ ఇస్ అ ఫైబర్ బాడీ. దీని గురించి కొంతమంది అడిగారు, దిస్ ఇస్ ఫర్ సేఫ్టీ. దానికి ఒక రీజన్ ఉంది, ఎక్కువ మంది అవాయిడ్ ద ఇంపాక్ట్. రేర్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇఫ్ దిస్ ఫైబర్ బాడీ ఇట్ విల్ బ్రేక్ ఆఫ్ అండ్ ఇట్ విల్ నాట్ పుట్ సమ్ ఎక్కువ ఇంపాక్ట్ ప్యాసింజర్స్ కి కాదనమాట. వైల్ క్రషింగ్, ఫైబర్ బాడీ విల్ బ్రేక్ ఆఫ్ అండ్ విల్ టేర్ ఆఫ్ ఇమీడియట్లీ. ఎగ్జాక్ట్లీ, అంటే అదే ఒకవేళ మెటల్ అనుకోండి, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ రోస్ సాగుతుంది, ముందుకెళ్తుంది. Yes, it will injure a lot. A rake ఇట్లా కట్ లైక్ it will, but fiber body it won't. అవునవును, ప్లాస్టిక్ కాబట్టి అది మనకి పీసెస్ లాగా అయిపోయి ఇట్లా షార్టర్ పక్కన పడిపోతుంది, ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఓవర్ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద పడుతుంది. పీపుల్ చాలా మంది దీని మీద ఎక్కువ వెళ్తున్నారు, అది మెయిన్. అందుకే ఏమవుతుంది, దీని మీద ఇంపాక్ట్, దాని వల్ల ఇది కొంచెం క్రాక్ అవ్వచ్చు అంతే. అండ్ సో దట్ ఈస్, అండ్ ఇట్స్ వెరీ విత్ 1 finger I can close it. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది ఫైబర్ అని చెప్పి భయపడుతున్నారు. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ప్లేట్ చాలా ఈజీ ఉంటది. We can 1 finger so you can close it and you can directly open it while opening. And we have a camera over here. And this is AX7L. Parking sensors. Parking sensors ikkada 1 and over 2 here. 2 parking sensors. And this is Mahindra's aluminum. దీని పైన నిల్చున్నా అది బెండ్ అవ్వదు. That person is stood on that. దీని క్రాష్ కార్డ్ అంటే కొంచెం డౌట్స్ ఉన్నాయి క్రాష్ కార్డ్ మీద. Will it impact this airbag? No. అది ఫ్రంట్. This is approved. Mahindra front పెట్టొద్దు. ఫ్రంట్ ఇట్లా నడ్జ్ బార్స్ ఇప్పుడు ఇన్నోవాస్ కి పాత వెహికల్స్ ఉంటాయి, దట్ ఈస్ బ్యాన్. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ యూ కెన్, ఇట్స్ లీగల్. ఓకే, లీగల్ అండ్ ఆల్సో అప్రూవ్డ్. వాడు ఇస్తున్నాడు అంటే ఇట్స్ కంపెనీ అప్రూవ్డ్. అండ్ దీస్ అండ్ సైడ్ దీస్ ఆర్ ఆల్సో మహీంద్రా ఫిట్టెడ్ అండి. మన సైడ్ ఫుట్ రెస్ట్ కూడా చాలా స్లీక్ ఉంది. అంటే చూడడానికి చాలా స్లీక్ ఉంది. ఆఫ్టర్ మార్కెట్ హెవీ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గదు. గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గట్లేదు. అండ్ ఆల్సో ఇట్ లుక్స్ మచ్ మోర్ ప్రీమియం. అండ్ దీస్ ఆర్ 19 inch alloy wheels, only AX7L. AX70 వరకు 18, అంటే ఇంకా AX5 17, AX7, AX70 18, 19 is only AX7L. ఎల్లో ఇచ్చాడు. సో మనం డీటెయిల్ గా కార్ అయితే కవర్ చేసామండి. అండ్ మనకు ఆల్మోస్ట్ మీరు షోరూమ్కి వెళ్ళకుండానే కార్లో ఏం దొరుకుతాయో మోస్ట్లీ చూసేయచ్చు. ఎందుకంటే
పృథ్వీ గారు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనము ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి, విల్ ట్రై టు ఆన్సర్.